కట్టే స్థోమత మనకు లేదంటూ ఓ విద్యార్థి లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని నిజాంపేటలో జరిగింది ఈ ఘటన. ఎలైట్ క్యాంపస్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న దశ్వంత్ గౌడ్ ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. ఇది గమనించి సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు కన్ఫర్మ్ చేశారు. ఫీజులు కట్టే స్థోమత మనకు లేదంటూ ఒక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, చెప్పండి, అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళు ఏమంటున్నారు? గత కొన్ని రోజులుగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో స్టూడెంట్స్ అయితే వరుస ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఆత్మహత్యల వెనుకాల ఉన్న కారణాలు ఏంటనేది కూడా ఇప్పటి వరకు అయితే యాజమాన్యం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా మన నిజాంపేటలోని శ్రీ చైతన్య బాయ్స్ కాలేజ్ లో అయితే యశ్వంత్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ నోట్ ఒకటి కూడా 2 పేజెస్ సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో మనకి స్పష్టంగా మెన్షన్ చేశాడు, కష్టాలు అనేవి మొదలైనవి నా వల్లే. సో నేను నాతోటే ముగియాలని చెప్పేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఇప్పటికీ కూడా యాజమాన్యం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అసలు నిజంగానే స్తోమతల వల్లనే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరి ఇతర ఏ కారణాల వల్లనైనా ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది కూడా ఇప్పటి వరకు పోలీసులు కానీ ఇటు యాజమాన్యం కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అదే విధంగా ఇక్కడ విద్యా సంఘాల వాళ్ళు మాత్రం అతడి ఆత్మహత్య వెనకాల యాజమాన్యందే హస్తం ఉంది. ఎందుకు అనంటే రాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నప్పుడు రూమ్ లో కూడా ఇంకా దాదాపుగా ఇంకో 4-5 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు కూడా గమనించకుండా ఇలా జరిగిందా అని చెప్పేసి వాళ్ళైతే క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ ఒక ఆత్మహత్య కాదు, గతంలో జరిగిన ఆత్మహత్యలకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఈ ఆత్మహత్యల వెనుక అసలైన కారణం ఏంటిది అంటే కాలేజ్ వాళ్ళు చేసే హత్యలు ఇవి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా స్టడీ వాళ్ళు ఏదైతే ఉన్నాయో ర్యాంక్స్ వాటిపైననే ఫోకస్ చేసి స్టూడెంట్స్ ని ప్రెషరైజ్ చేయడం వల్ల ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాల వాళ్ళు వాదిస్తున్నారు. అదే విధంగా ఇటు పేరెంట్స్ అయితే డాక్టర్ అయినాక ఒక 100 మంది ప్రాణాలు కాపాడతాడు అనుకుంటే ఈ విధంగా తనే ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకుంటాడని అనుకోలేదని చెప్పేసి వాళ్ళు తెలుపుతున్నారు. సర్తాజ్. థ్యాంక్ యూ శ్రావణి.